సార్ సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకో కాలర్ కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో రైట్, కాల్ కట్ అయిపోయింది. సో సార్ ఇంకా మనకి నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ప్యాటర్న్ చూసుకున్నాం, మీరు బుక్స్ ఇవన్నీ చెప్పారు, అప్లై చేసుకోవడానికి టైం డేట్ చెప్పారు. సో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ ఉందా? మనకి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం అని క్యాండిడేట్ డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. పర్టికులర్ బ్యాంకులు అని కాకుండా బ్యాంకింగ్ సెక్టార్ అని తీసుకుంటే, బ్యాంకింగ్ సెక్టార్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఎగ్జామ్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జామ్స్ కూడా సిలబస్ కానీ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ సిమిలర్గా ఉంటుంది. క్లర్క్కి పీఓకి తేడా ఏంటంటే అవే టాపిక్స్ ఉంటాయి, కానీ డిఫికల్టీ లెవెల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలంటే కనుక పడ్డ ప్రతి నోటిఫికేషన్ కూడా అప్లై చేయాలి, ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగం ఆ నోటిఫికేషన్ వచ్చేంత లోపు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఒకేసారి 4-5 జాబులు కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఒకసారి ఆ గ్రూలో కనుక వచ్చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో దే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్రాక్ ఎవ్రీ ఎగ్జామినేషన్. రైట్ సార్. ఈజీ సార్. ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారబోతుంది సార్? కొన్నిసార్లు కంప్యూటర్ బేస్డ్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఆఫ్లైన్ బేస్డ్ ఉండొచ్చు. సో ఈసారి ఎలా మారబోతుంది? పిల్లలు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలంటారు? సో దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా మనకి ఆన్లైన్ అనేవి వచ్చేసాయి. సో దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి దేశం మొత్తం మీద కూడా ఒకే రోజు ఒకే టైంలో ఎగ్జామినేషన్ ఉండదు. దాదాపు ఒక 4-5 రోజులు ఉంటుంది. అలాగే వేరియస్ ఒకే రోజు కూడా 5-6 షెడ్యూల్స్ కూడా మనకి చాలాసార్లు చూసాము. కాబట్టి ఆన్లైనే మనకి ఎగ్జామినేషన్లో ఉండబోతోంది. ఆఫ్లైన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. రైట్.